ఆరింట్లో కొన్నింటికి గ్యారెంటీ లేదు, బడ్జెట్లో కేటాయింపులు చూపలేదు. బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి 4084 కోట్లు, రైతు భరోసాకు 15,000 కోట్లు, గృహజ్యోతికి 2418 కోట్లు, ఇళ్లకు 7740 కోట్లు, పెన్షన్లకు 14,861 కోట్లు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో కొన్ని పథకాలకు తాజా బడ్జెట్లో నిధులను కేటాయించలేదు. దాంతో ఈ పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయనే అనుమానం వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో మొదటి మహాలక్ష్మి స్కీమ్. ఈ స్కీమ్లో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ఇలా అమల్లోకి రాలేదు. ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదు. మహాలక్ష్మిలో భాగమైన 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకం మాత్రం ప్రారంభమైంది. ఈ పథకానికి 723 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత పథకానికి 4,084 కోట్లు కేటాయింపులు జరిగాయి. రెండో గ్యారెంటీ అయిన రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఇంకా అమల్లోకి రావాల్సి ఉన్న ఈ పథకానికి 15,075 కోట్లను కేటాయించారు. గతంలో అమలైన రైతు బంధుకు ఇంతే మొత్తంలో కేటాయింపులు ఉండేవి. రైతు భరోసాలోని మరో పథకం వ్యవసాయ కూలీలకు 12,000 స్కీమ్కు 1,200 కోట్లను కేటాయించారు. ఈ పథకం కూడా ఇంకా ప్రారంభం కావాల్సి ఉండగా వరి బోనస్కి పథకానికి 1,800 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. ఇక మూడో గ్యారెంటీ అయిన గృహజ్యోతి ఇప్పటికే అమల్లోకి వచ్చింది. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును అందించేందుకు ఈ పథకానికి 2,418 కోట్లను ప్రకటించారు. ఇక నాలుగో గ్యారెంటీ అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. ఈ పథకానికి 7,740 కోట్లను కేటాయించారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇచ్చే 5వ గ్యారెంటీ అయిన యువ వికాసానికి గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదు. చేయూత పెన్షన్లు 4,000కు పెంచుతామని ఆరో గ్యారెంటీ ఇచ్చారు. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లు 12,000 కోట్లను కేటాయించగా ఈసారి 14,861 కోట్లను కేటాయించారు. అయితే పెన్షన్లు 4,000కు పెంచాలంటే ఈ కేటాయింపులు సరిపోవని తెలుస్తుంది. మొత్తం మీద 6 గ్యారెంటీలకు 47,167 కోట్లను కేటాయించారు. దీంట్లో పైసలు లేనిది ఏది అంటే ఇగో పెన్షన్స్ 4,000 రూపాయలు పెంచుతా అన్నదానికి పైసలు లేవు. రెండోది విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా, దానికోసం కొంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళకి 7,700 కోట్లు కేటాయించారు కదా, కానీ ఈ ఎక్కడ కడతారు ఏంటి అనేటువంటి దాని మీద క్లారిటీ లేదంటే ల్యాండ్ అక్విజిషన్ ఏ విధంగా చేయవస్తున్నారు అనేటువంటిది. ఇక గృహజ్యోతి అయితే జరుగుతూ ఉంది, కానీ ఈడ ఇంకొక అంశం ఏంది, రైతు భరోసా 15,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తా అన్నటువంటి దాన్ని ఏ విధంగా తీసుకెళ్తారంటే రైతు బంధు విషయంలో ఏవేవైతే తప్పులు తడకలు చేసిండో కేసీఆర్ దాన్ని కరెక్షన్ చేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వలే. ఆ తర్వాత ప్రతి మహిళకి 2,500 రూపాయలు అన్నటువంటి పథకం ఏదైతే ఉందో దాని మీద కూడా ఎలాంటిది లేదు. అండ్ ఆ పెన్షన్స్ విషయంలో జరుగుతున్నటువంటి విషయం, ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పెన్షన్స్ని ఏకదాటిగా పెంచితే 4,000 అందరికీ, దాంతోపాటు వికలాంగులకి 4,000 ఉన్నదాన్ని 6,000 చేస్తామన్నట్టున్నారు. ఇలా ఏవేవైతే పెన్షన్స్ అన్ని పెంచుతామన్నారో లిటరల్గా 2,000 రూపాయలు అనేది 4,000, 4,000 ఉన్నది 6,000, 6,000 ఉన్నది 8,000 చేస్తామని చెప్పేసి ఏదైతే పెన్షన్స్కి ప్రామిస్ చేశారో అది కనుక లిటరల్గా అమలు చేయాలంటే 24,000 కోట్ల ఆర్థిక భారం, 24,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం ఇంకా ఎక్స్ట్రాగా కావాలి. కానీ దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారా అనేటువంటి దాని మీద ఎలాంటి స్టేట్మెంట్స్ లేవు. అంటే కొంత తప్పించుకునేటువంటి భావన చాలా పెద్ద ఎత్తునే కనబడ్డది నాకైతే.